కోట్ల కొలది దేవదూతల చేత రేయింబగలు రాత్రింబగలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులను ఆరాధింపబడుతున్న మహా గొప్ప దేవుడు. ఆయన సమస్త ఆధిపత్యము కలిగి సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మన కష్టాలు నష్టాలు మనల్ని విడువలేదు, కానీ ఆయన నిత్యము మనలోనే ఉండి నడిపించిన దేవుడు. ఆయన మాత్రమే ఆరాధన యోగుడు, ఆయన మాత్రమే పూజార్హుడు. మనకు ధ్వజమై ఉన్నవాడు, మనకు తేడమై ఉన్నవాడు, మనల్ని తప్పించడానికి సమర్థుడు. ఏ నామములో గొల్యాతు పడగొట్టబడ్డాడు, ఏ నామములో ప్రతి రోగము తన తల వంచుకుంటుందో, ఏ నామములో అయితే మరణము ఆయన ఎదుట సాగిలపడుతుందో, అలాంటి అద్భుతమైన నామాన్ని మనం కలిగి ఉన్నాము. ఆయన మృతులను సైతము జీవింపచేయగలవాడు. ఆయన మనల్ని గణపరచడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఆయన తన బిడ్డల్ని ప్రేమించి వారిని ఆయన తన సంకల్పం చొప్పున పిలువబడే వారి జీవితంలో సమస్తము సమకూర్చు ఎల్రోహిగా ఉన్నవాడు. వారిని పొందడాలు చలిస్తున్నాం. లోకమంతా నేను గణపరుస్తాము, ఈ లోకమంతా నేను మహిమపరుస్తుంది ప్రభా. ఇవతని కోట్ల కొలది దేవదూతలు రేయింబగలు, ఇవతని ప్రభా కేరుబులు సేనుబులు, ఇవతని ప్రభా ఇవతని బ్రహ్మాచరము, ఇవతని మాయా భాషల వంశములలో ఇవతని ప్రభా ఉన్నవారు, ఏర్పరచబడిన వారు సైతం నేను ఆరాధిస్తుండగా అతని ప్రకాశం చేత పట్టుకొని ఇగో పరిశుద్ధుడు పరిశుద్ధుడు మా గొర్రె పిల్లకే స్తోత్రములని ఇవతని గొప్ప మహా సైన్యము చెప్పబడినట్లుగా ఇవతని మన దేవదూతలు మన మధ్యలో ఉంటుండగా ఇగో పరిశుద్ధమైన చేతులెత్తి సాయంత్రకాల నైవేద్యముగా భీకరుడు భయంకరుడు కృప చూపుటయందు ఆనందించుచు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు ఇవతని తన బిడ్డల ఎడల జీవిత కాలమంత దయ చూపగల దేవాతి దేవుడు మనకుండగా చూడాలని ఆశపడుతున్నాం. ఎంతమంది యొక్క ప్రభావమును మేము అనుభవించాలని ఆశపడుతున్నాం తండ్రి. ఈ ప్రభావంతో నింపండి ప్రభా, శక్తితో నింపండి ప్రభా. ఏ సమయంలో నీ నామస్మరణ మేము చేయబోతుండగా ఇవ మధ్యలో అస్తుతులపై విరాస్తున్నాము, అస్తుతులపై విడబడి దేవుడు మరువని దేవుడు తన ప్రజలను ఎడబాపని దేవుడు. ఆయన తన ప్రజలకు స్వాస్థ్యం వాడు. ఆయనే మన స్వాస్థ్యము. మనము కలిగిన సంపద ఆస్తిపాస్తులు ఏమని అంటే దేవా అది మీరు మాత్రమే, మీరే మా స్వాస్థ్యము దేవా అని చెప్పండి. మీరు మా ధైర్యము, మా విషయము, మీరు మా ప్రాణము, మా సర్వస్వము దేవా. మీకు వందనాలు. నీ నామమే మా ధ్వజం, నీ నామంకే స్థలమందు మహిమ, నీ నామంకే స్థలమందు మహిమ. మహిమ నీ స్థలంలో నీ నామముకే, నీ నామాన్ని పైకెత్తుతాం. మహిమ నీకే దేవా, మహిమ నీకే దేవా, మహిమ నీకేనయ్యా. నీకే ఘనత ప్రభావం తండ్రి. నీకు వందనాలు. నిన్నే ఆరాధిస్తున్నాం, నిన్నే గణపరుస్తున్నాం, నిన్నే మేము పూజిస్తున్నాం. నీకే మహిమ. ఓ పరలోక దూతలు ఆరాధిస్తుండగా ఆయన యొక్క బిడ్డలు ఈ భూలోకంలో ఆయన నామాన్ని పైకెత్తుతుండగా ఇగో తండ్రి ప్రభా మహిమ నీకు స్థలమందు పూజిస్తున్నాం. నామాన్ని పైకెత్తుతున్నాం, ఆశ్చర్యకరమైన నామాన్ని పైకెత్తుతున్నాం.
అతిశయానికి కారణం మా బలము యెహోవా ప్రజలకు బలమును అనుగ్రహించువాడు ఆయనే. తన బట్టలు మా పరలోకమంతా నీవు ఆరాధిస్తావు. ఆ దీవెనలు పెద్దలు నాలుగు చీములు కోట్ల మంది దేవదూతలు ఓ పరిశుద్ధులు నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఓ ఆయా భాషలు ఆయా వంశంలో నుంచి ఏర్పరచబడిన వారు అంత సాక్షులు సైతం నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు. నీ గొప్పతనాన్ని నామస్మరణే మా జీవిత లక్ష్యము. అదే మా ఆనందం, అదే మా సంతోషము.
మహిమా, నీకే మహిమా, మహిమా. ఆది అంతం లేనివాడు ఆయన మాత్రమే శూన్యంలో భూమిని కాపాడాలి. ఆయన మాత్రమే తన క్షేత్రంలో మనల్ని నిలిచినవాడు. తన ఆత్మశక్తిలో మనల్ని కోరుకున్నవాడు. మన పేరును తప్పించినవాడు. మహోన్నతుడ, మహాగణుడ, ప్రేమ స్వరూపి, దయాదాక్షిణ్యపూర్ణుడా, ఓ రాజులకు రారాజు, ఓ ప్రభులకు ప్రభువుడా, ఓ యూదా గోత్రపు సింహం, ఓ దావీదు గొర్రె పిల్ల, నిన్నలేని ఏకరీతి ఉన్నవాడా, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో జీవించుచు పరిపాలించున్న మా అధిపతి, మమ్మల్ని ప్రేమించి ఈ విధంగా మా జీవితాలను, మా ప్రాణములను మన్ను కప్పించలేదు, మా ప్రాణంలో మరణమును కప్పించలేదు. వేటగాని ఊరిలో నుంచి మా ప్రాణాలను తప్పించి, చీకటి గల దొంగ ఊబిలో నుంచి, నాశనకరమైన గుంట నుండి, అపోదక ప్రతి పండగాలన్నింటి నుండి ప్రతి క్షణము మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిన తండ్రి, మీ తలంపులో మమ్మల్ని ఉంచుకున్న తండ్రి, మీరు చేసిన వేలకు శతకోటి స్తోత్రాలు చేస్తాం. ఈ స్థలమందు నిత్యముగా ఇగో మీ నామముకే మహిమ, ఘనత, ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. నామము మాత్రమే కనపరచబడదగినది, ఆ నామముకే మహిమ కలుగును గాక. యేసు నామములో స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసు నామము ఈ యొక్క ఆరాధన ప్రార్థనలు వేడుకలు సమర్పిస్తున్నాం. మా ప్రియ తండ్రి, ఆమేన్.